ఇదిగోండి మన రాజమండ్రి ఉంది కదా, అవర్ రాజమండ్రి. ఇదిగోండి ఇలాంటివన్నీ పీకెళ్ళిపోవడం. కంట్రీలో ఎలాంటి పీపుల్ ఉన్నారంటే, డబ్బులు ఉన్న వాళ్ళు కార్ వేసుకొచ్చి మొన్న ఒక రోజు రోడ్డుకి లైట్స్ అతికిస్తారు కదా రోడ్డు మీద, ఆ లైట్స్ పీకెళ్ళిపోవడం. ఇదిగోండి మన రాజమండ్రి ఉంది కదా, అవర్ రాజమండ్రి. ఇదిగోండి ఇలాంటివన్నీ పీకెళ్ళిపోవడం. ఎక్కడైనా ఇటుకలు కానీ సిమెంట్ కానీ గవర్నమెంట్ ఏదైనా పెట్టిందనుకో, దాన్ని పట్టుకెళ్ళిపోవడానికే ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే, వాళ్ళు కొనుక్కోలేరు అంటే కొనుక్కోగలరు, కానీ వాళ్ళకి ఫ్రీ కావాలి. మొన్న వైజాగ్ లో యోగా డే జరిగింది, మీకు అందరికీ తెలిసే ఉంటది. యోగాకి మ్యాట్లు కొన్ని లక్షల కోట్లు పెట్టి మ్యాట్లు కొన్నారు. మ్యాట్లు అన్ని కూడా పరిచారు, యోగా చేశారు. కరెక్ట్ గా చేత ఒక గంట చేసి ఉంటారండి యోగా. ఆ తర్వాత మ్యాట్లు ఒక్కొక్కటి సంకలెట్టుకుని ఎన్ని పడితే అన్ని అరే ఆడికి యోగా చేయాలంటే ఆడు ఒక్కడికి ఉంటే చాలు, ఆడు మొత్తం ఫ్యామిలీకి పట్టుకెళ్తాడు. పోనీ నిజంగానే యోగా చేస్తారా? చేయరు, 100% చేయరు. సో ఏదైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది లేదా గవర్నమెంట్ వస్తువు అంటే కనుక డస్ట్బిన్ దొంగతనం చేస్తున్నారండి. మీకు తెలుసా, మాది ఇట్ షీట్ ఉంది అక్కడ. ఫుడ్ ఏం గవర్నమెంట్ వాళ్ళు ఏమో తీసుకొచ్చి డస్ట్బిన్ పెడతారు, ఈ డస్ట్బిన్ దొంగతనం చేస్తారు. ప్రతిదీ దొంగతనమే, ప్రతిదీ దొంగతనమే. ఎందుకు చేస్తారో నాకు తెలీదు. కొంతమంది ఇలా ఉన్న వాళ్ళ గురించి ఎవరిని నొప్పించడానికి కాదు, కానీ ఖచ్చితంగా చెప్తాను, ఇండియన్స్ ఆర్ నాట్ ఏ పూర్ పీపుల్, ఇండియన్స్ ఆర్ రిచ్.